అలా శారీరక శ్రమ ఓపిక కూడా తగ్గింది. అవును. ఇప్పుడు రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి రిక్షానో ఆటోలోనో వేసుకురావాలి. ఇది ఒక అడిషనల్ వర్క్. ప్లస్ అక్కడ ఇమ్మీడియట్ గా వెళ్ళగానే ఎవడో ఇవ్వడం, 4-5 గంటలు వెయిట్ చేయాలి. ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చిన బండి మాక్సిమం 10-15 నిమిషాలు వెయిటింగ్, అది చివరిలో వస్తే. ఇంకోటి వీళ్ళు అసలు ఎలా తిరిగేశారంటే వెహికల్ వాళ్ళు, సాయంత్రమైనా వస్తామమ్మా పర్లేదు అని చెప్పేసి మళ్ళీ రాత్రిపూట్లు వచ్చి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకోటి ఈ వెహికల్ దగ్గరే తీసుకోవాలని కూడా లేదు, వెళ్తాను వెహికల్ ఆపేసేసి ఫింగర్ వేసి తీసుకున్నది. అట్లాంటి సిచ్యుయేషన్ ని అలవాటు పడ్డోడికి వీళ్ళు ఇప్పుడు రేషన్ దగ్గర తేడా వచ్చింది అనుకోండి, నెగిటివ్ బిగిన్ అవుతుంది. వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాదే ఉంది సార్, మా మదర్ రేషన్ తీసుకుంటారు. ఇంతకుముందు మేము ఉండేవాళ్ళం కాబట్టి తేడా అంటే తెచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆవిడ ఒక్కతే ఉంటుంది. ఇప్పుడు ఆవిడ మా మదర్కి ఒక చేయి పని చేయదు. ఒక చేతితో 5 కేజీలు బస్తా తెచ్చుకోవాలంటే ఇబ్బంది ఆ వయసులో.